హాయ్ హలో అందరికీ నమస్తే. మరొక మంచి లాంగ్ వీడియోతో చాలా డేస్ తర్వాత అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేనండి, ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా స్టార్ట్ అవుతుందో మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. అదేనండి, థర్స్డే నైట్ అయితే డిమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాం అనమాట. ఇంకా నైట్ 10 అయిపోయేసరికి ఇంకా సర్దుకోలేదనమాట. ఇంకా అలాగే పెట్టేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి అయిపోయి ఇంట్లో పని అయిపోయినాక ఫ్రైడే మార్నింగ్ అయితే నేను ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సరుకులు వచ్చిన ప్రతిసారి ఇవి వాష్ చేయాలంటే బాక్సులు కష్టం కాబట్టి పొడిగుడ్డ తడిగుడ్డతో నీట్ గా తుడిచేసి నేనైతే స్టోర్ చేసి పెట్టేసుకున్నా. తెచ్చిన బియ్యం పప్పులు అవన్నీ ఇలా టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం రిలీఫ్ గా మంచిగా అనిపిస్తుంది, పాటలు వింటూ పని చేస్తే బాగుంటుంది అనేసి. ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మా కిచెన్లో అయితే కాక్రోచ్లు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం నేను ఇటు తీసుకొచ్చి ఒకేసారి ఎలాగో సరుకులు అవి నింపేసి బాక్స్ అవి తీసేసాం కదా, అందుకనేసి ఒకేసారి హిట్ కొట్టేసి పెట్టేద్దామనేసి నేనైతే కిచెన్లో హిట్ కొట్టేసి అలా లైట్ గా క్లీన్ అయితే చేసేసాను అన్నమాట. ఇంకా ఇవి క్లాత్ బట్టలు వాష్ చేసే లిక్విడ్ అనమాట. ప్యాబో అండ్ జెంటిల్ ఆఫర్లో ఉండేసరికి 2 ప్యాకెట్స్ అయితే తెచ్చాను. నెక్స్ట్ వచ్చి పాయసం కోసం నేను 2 కప్స్ సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టేసాను అనమాట. కొంచెం నానితే పాయసం అనేది చాలా బాగుంటుంది. అదే చెప్పాను కదండి, కొంచెం డీప్ క్లీనింగ్ కాకుండా లైట్ గా కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసాను, హిట్ కొట్టేసి మొత్తము. ఫ్రైడే అంటే మామూలుగా బిజీ అనమాట. ఈరోజు ఇంకా బిజీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తానే ఉన్నాను పని. 5 మినిట్స్ కూడా గ్యాప్ లేకుండా. ఇంకా నా పనిలో నేనుంటే ఇంకా బొడ్డోడు అయితే వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఇంకా స్నాక్స్ ఐటమ్ అన్ని ఒక పక్కన పెట్టుకుంటున్నాడు. ఈ ఫ్రైడే అయితే చాలా బిజీ అండి, ఫుల్ వర్క్ ఉండింది. మామూలు డేస్ లో కూడా వర్క్ ఉంటుంది, ఎక్కడ పోదు. ఇంట్లో లేడీస్ కి చాలా పనులు ఉంటాయి. మార్నింగ్ లేసి పిల్లలు క్యారేజ్ పెట్టడం అన్ని చాలా వర్క్ ఉంటుంది, చాలా కష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ని కూడా అలా లైట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బాదం పాలు ఇవి తెచ్చుకున్నారు పిల్లలు, వాటి కోసం ఫ్రిడ్జ్ కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా పూజ సామాను కూడా తెచ్చుకున్నాం కాబట్టి కింద రాక వరకు ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి కదా, మళ్ళీ లేకుండా. ఇంకా అత్త ఉదయం నుంచి కష్టపడుతుంది అనేసి మా బుడ్డోడు అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. కాసేపు ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నాడు మమ్మల్ని. చూడండి ఎలా రౌండ్ తిరుగుతున్నాడో. ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ వచ్చేసారు. ఇంకా సరుకులన్నీ ఇంకా సర్దుకున్నాక నేనైతే ఇల్లు చిమ్మేసాను అనమాట. ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడిచేసాను నీట్గా. ఇంకా ఈవినింగ్ టైం అయితే మేము టెంపుల్కి వెళ్ళాలి, రాజరాజేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తాము ఫ్రైడే. ఇలా ఇల్లు తుడిచి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బట్టలు కూడా ఉన్నాయి, కొన్ని మిషన్కి వేసేసాను కాబట్టి అవి కూడా ఆరబెట్టేసుకుంటున్నా. ఫుల్ ఎండలో వస్తుంది ఇంట్లో అయితే భయంకరంగా. ఆల్మోస్ట్ నేనైతే తడిచిపోయాను అనమాట చెమటలకి. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 4:35 అయిపోయింది. ఇంకా నేను పిల్లల కోసం అయితే వంట కూడా ప్రిపేర్ చేయాలి. ముందుగా నేను పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టవ్ పైన సగ్గుబియ్యం ఉడకబెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి పాయసం కోసం సేమియాలు అయితే లైట్ గా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా బియ్యం పిండి కోసము ముగ్గు పెట్టుకోవడానికి బియ్యం పిండి కోసము కొన్ని బియ్యాన్ని అయితే మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్తాం కాబట్టి ముగ్గు వేయడానికి అవసరం అనేసి బియ్యం పిండిని రెడీ చేసుకున్నా. ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లు పట్టేసుకున్నాను అనమాట. పిల్లల కోసం స్నాక్స్ గా నేనైతే ఈ పల్లి పప్పులు ఉంటాయి కదండి, అవి నానబెట్టేసి ఉడకబెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు కొంచెం నానబెట్టాను, మునక్కాయ పులుసు చేసిపోదామని పిల్లల కోసం. ఇంకా చక్క టైం అయిపోయింది అనేసి టొమాటో ఆనియన్ కట్ చేసి నేను కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము గుడికి 7:35కి వెళ్తాం అనమాట. ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. ఇంకా పిల్లలు ఉండరు అనేసి వాళ్ళ కోసం ముందే ప్రిపేర్ చేసేసి వెళ్తాను వంట.
నెక్స్ట్ వచ్చి ఫ్రైడే మాత్రం ఇలా రెండు సైడ్ల గడపలు అయితే ఇలా పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా మా బుడ్డోడికి దేవుడు అంటే చాలా ఇష్టము. నేను టెంపుల్కి అయితే రెడీ అయిపోయినాను. ఇంకంట శబ్దం విన్నాడు అనుకో 1 minute లో మన దగ్గర వచ్చి ఉంటాడు అనమాట. మన దగ్గర జేసి దగ్గరకు వచ్చి ఉంటాడు, దేవుని దగ్గరకు వచ్చి నిలబడుకో ఉంటాడు అనమాట, గోవిందలు పెడుతుంటాడు. ఇంకా ఇంట్లో పూజ అయితే దీపం అయితే పెట్టేశాను. ఇంకా అమ్మవారికి నేను చేసిన పాయసం అయితే ప్రసాదంగా పెట్టా. ఇంకా మా ఆయన వచ్చి టెంకాయ కొట్టుకొని ఇద్దరం ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేస్తాము. డైలీ ఫ్రైడే ఇలానే ఉంటుందండి. ప్రతి ఫ్రైడే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాం అన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయేసాము. శ్రీ రాజరాజేశ్వరమ్మ వారి గుడికి అయితే వచ్చేసాము. ఇంకా ప్రతి ఫ్రైడే అమ్మవారికి పల్లకి సేవ ఉంటుంది. ఈ పల్లకి సేవ చేయించడానికి 1500 కట్టే చాలండి. ఇద్దరి దగ్గర కట్టించుకుంటారు, చాలా బాగా చేస్తారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుడికి వెళ్ళంగానే దీపం అయితే పెట్టుకుంటాము. పిండి ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి ఇంకా పసుపుతో అయితే చిన్న గణపతిని చేసి గణపతికి పూజ చేసి దీపం పెట్టుకుంటాను అన్నమాట. ప్రతి ఫ్రైడే ఇలానే ఉంటుంది, ఇందులో ఏం చేంజ్ ఉండదు అన్నమాట. పల్లకి సేవ గురించి చెప్తున్నాను కదా, మీరు ఎవరైనా చేపించుకోవాలనుకుంటే 1500 కడితే చాలన్నమాట. ఇంకా మొత్తం డెకరేషన్ అమ్మవారికి అలంకరణ అంతా వాళ్ళే చూసుకుంటారు. చాలా బాగా చేస్తారండి. ప్రతి ఫ్రైడే పల్లకి సేవ జరుగుతుంది ఖచ్చితంగా అమ్మవారి గుళ్ళో. మీకు ఎవరికైనా చేపించుకోవాలంటే తప్పకుండా చేపించుకోండి. నెక్స్ట్ వచ్చి ఇలా దీపం పెట్టేసుకొని ఇంకా మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.